నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం. వాకర్స్ చిరు వ్యాపారులతో మాటామంతి. ధాన్యం కుప్పలను పరిశీలించిన బీజేపీ నాయకులు. కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్. నుంచి ఇల్లంతకుంట సీతారాముల ఆలయంలో బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లు పరిశీలించిన ఆర్డీఓ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాకర్స్ చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కారు గుర్తుకే ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని జూనియర్ కాలేజీ మైదానంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు స్థానికేతరులు పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఈసారి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, దాసరి ఉషా, సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజీరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్రా శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మరి పనిచేసేటువంటి అవకాశం ఉంటుందని, అదేవిధంగా ఇక్కడ ఇదివరకు గెలిచినటువంటి ఎంపీలు ఎవరైనా కానీ కేవలం మరి చుట్టం చూపుగా వచ్చి పోయేటువంటి సాంప్రదాయం మనం చాలా సంవత్సరాలు చూస్తున్నాం. అట్లా కాకుండా స్థానికంగా ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటువంటి నాకు ఒకసారి అవకాశం కల్పించాలని కూడా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇప్పటికే చాలా జటిలమైనటువంటి సమస్యలు మన ప్రాంతంలో అటు సింగరేణి కార్మికులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మీద దృష్టి పెట్టి వాటి పరిష్కారం కోసం, అదేవిధంగా మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం మీ అందరి సహకారంతో అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశాన్ని కల్పించి మా కోసం ఈ సమయాన్ని వెచ్చించినటువంటి వాకర్స్ మిత్రులందరికీ, అదేవిధంగా ఇక్కడికి రోజు మరి వెల్నెస్ కోసం వచ్చేటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీ అందరి సహకారాన్ని అర్థిస్తున్నాం. తప్పకుండా మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా కారు గుర్తుపైన ఓటు వేసి నన్ను ఒక్కసారి గెలిపిస్తారని మీ అందరికీ కూడా. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని వరి ధాన్యం కుప్పలను బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే ప్రభుత్వం కొనుగోళ్ల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. సెంటర్లకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. మిల్లులు అలాట్మెంట్ చేయకపోవడంతో రైతుల వద్ద దళారులు తక్కువ ధరకు కొంటున్నారన్నారు. ఎప్పుడు తూకం వేస్తారో తెలియక రైతులు దళారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా పోయిందన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం మల్యాల మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఆఖరికి రైతులకి ఏం దుస్థితి వచ్చిందంటే రైస్ మిల్లర్లు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు 1830 రూపాయల గుంట మేమని. రైతులు వడ్లు కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్లు కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చి ప్రభుత్వ యంత్రాంగం కొనకపోతే వాటిని మళ్ళీ రైస్ మిల్లర్లకు అమ్ముతున్నారు, లారీల లోపల పోతున్నాయి. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చెప్పింది? ఎలక్షన్లకు ముందు ఏం చెప్పింది? క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పిండ్రు ఎంఎస్పీ ప్రైస్ మీద. ఇలా 2203 ఎంఎస్పీ ప్రైస్ వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి 500 అదనంగా, అంటే 2703 రూపాయల కొనాలి క్వింటాలు. ఇలా 1800లకు అమ్ముకునేటువంటి దుస్థితి ఇలా రైతులకు వచ్చింది. చాలా ఆగ్రహంతో ఉన్న రైతులు. మరి ఇలా నేను మల్యాల మండల కేంద్రము అంటే
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెల గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి సందర్శించారు. ధాన్యం కుప్పలను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల్లోగా ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా తూకం వేయడం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగడం లేదన్నారు. రైతులను ఆదుకుంటామని కాంగ్రెస్ అనేక హామీలను ఇచ్చిందని ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు విమర్శించారు. అధికారులు స్పందించి 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయాలని, సెంటర్లలో అన్ని వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రామగిరి మండల అధ్యక్షులు శ్రీనివాస్, తీగల శ్రీధర్, సురేష్, రేండ్ల కుమారస్వామితో పాటు రైతులు పాల్గొన్నారు. ప్రజలకి, ముఖ్యంగా రైతులకి న్యాయం చెందే విధంగా ఆయన ఇక్కడ పనులు చేయాలి. కానీ మరి ఇప్పటికీ 4 రోజులు అవుతుంది. రైతులు తెచ్చి ధాన్యం వేసుకున్నారు. మళ్ళీ వర్షం పడితే మళ్ళీ రైతులకు మొత్తం కూడా పైసా రాకుండా అవుతుంది. కాబట్టి డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఈ 2-3 రోజులల్లో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మొత్తం ఇక్కడ కల్వచెర్ల కానీ ఈ ప్రాంతానికి సంబంధించి మొత్తం కూడా ఈ 2-3 రోజులల్లో బారదాని లేకుండా ఈ ఆగిపోవడం జరుగుతుంది. అసలు బారదాన్ని దాని పైసలు ఇచ్చే సెంటర్, సుధీల ద్వారా పైసలు ఇచ్చే సెంటర్, ఈ కొనుగోలు మొత్తం చేసే సెంటర్ మరి ఇవన్నీ కూడా సెంటర్ ఉండి వీళ్ళకి మళ్ళీ ముఖ్యంగా 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి రైతులను మోసం చేయడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ సోమవారం వరకు వీళ్ళందరికీ ఆ బారదాన్ని ఇచ్చి మరి ఇక్కడ వీళ్ళ కాంటాలు పెట్టి రైస్ మిల్లర్లకు వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఉండకుండా రైతులకు న్యాయం చేసే విధంగా చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను హుజూరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు పరిశీలించారు. వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో కల్పించిన వసతులను ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 నుంచి కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వేడుకల నిర్వహణకు ఆలయ ఆవరణలో చేపట్టిన ఏర్పాట్లను ఆర్డీఓ రమేష్ పరిశీలించారు. సీతారాముల కళ్యాణం జరిగే కళ్యాణ మండపం, వాహనాలు నిలిపేందుకు ఏర్పాటు చేసే పార్కింగ్, త్రాగునీరు, చలువ పందిళ్లు, దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను పరిశీలించారు. కళ్యాణ మహోత్సవం రోజున ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా వాహనాలను మరో మార్గం గుండా తరలించాలని సీఐ కిషోర్ను ఆదేశించారు. వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ టెంపుల్ లోపల ఆ రోజు ప్రోగ్రాం కోసం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి సన్నాహకాల గురించి మన ఈవో గారితో పాటుగా సిఐ గారు, ఎస్ఐ గారు, తహసీల్దార్ గారు, తర్వాత వివిధ ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గారికి సంబంధించిన చుట్టూ పరిసరాలను పరిశీలించుకుంటూ ఎక్కడెక్కడ ఏం వర్క్ చేయాలి, ఏంటి అనేది, పార్కింగ్ ప్లేస్ ఎక్కడ, కళ్యాణానికి సంబంధించినటువంటి ఏమేమైతే మనం డైవర్షన్ కానీ లేకపోతే డెవలప్ చేయాల్సినటువంటి కానీ వర్క్స్ ప్రోగ్రెస్ గురించి రివ్యూ చేసుకోవడం జరిగింది. మొత్తం టెంపుల్కి సంబంధించిన పరిసరాలను కూడా పరిశీలించడం, అదేవిధంగా కళ్యాణం జరిగేటువంటి ప్లేస్ను కూడా పరిశీలించి ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాలు కొన్ని చోట్ల అలంకారప్రాయంగా మారాయి. గ్రామీణ వైద్యాన్ని బలోపేతం చేస్తూ గత ప్రభుత్వం పల్లె దవాఖానాలు నిర్మించింది. కానీ వాటిలో ఇప్పటి వరకు సేవలు ప్రారంభం కాకపోవడంతో అధికారుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 2 సబ్ సెంటర్లు, కొద్రుపాక ఆరోగ్య కేంద్ర పరిధిలో 2 సబ్ సెంటర్లు, విలాసాగర్ పిహెచ్సి పరిధిలో 3 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఇవి మొత్తం అద్దె భవనంలో కొనసాగుతూ ఉండగా గత ప్రభుత్వం నూతనంగా బోయినపల్లి, వరదవెల్లి, కొద్రుపాకలో కలిపి మొత్తం 3 పల్లె దవాఖానాలను నిర్మించింది. భవన నిర్మాణ పనులు పూర్తి అయినప్పటికీ వీటిలో ఇంకా సేవలు ప్రారంభం కాలేదు. దీంతో దవాఖానా చుట్టూ పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పల్లె దవాఖానాలను ప్రారంభించి గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై కొద్రుపాక మెడికల్ ఆఫీసర్ రేణుప్రియను వివరణ కోరగా నూతన భవనాల్లో విద్యుత్, నీటి సరఫరా పనులు పూర్తి కాలేదన్నారు. త్వరలో పనులు పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. పల్లె దవాఖాను నిర్మించి 6 నెలలు అవుతుంది.
కానీ దాని ఎటువంటి వైద్య సేవలు లేవు. పల్లె దవాఖాన అనేది ప్రతి జ్వరం కానీ అట్లాంటివి ఉన్నది, పల్లె దవాఖాన వచ్చి ఇక్కడ వైద్యులు ఉంటే మా గ్రామానికి ఉపయోగపడుతుంది. కానీ ఎలాంటి లేకుండా ప్రారంభం కూడా కాలేదు. కావున అతి త్వరలో ప్రారంభం చేయాలని ప్రభుత్వం కోరుతున్నాం. ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది. అనారోగ్యంగా ఉంటే అందుబాటులో డాక్టర్ లేకుండా తప్పనిసరిగా ప్రభుత్వం చర్య తీసుకొని దీన్ని యథావిధిగా నడపాలని, హాస్పిటల్ దవాఖాన నడిపించాలని కోరుతున్నాం. దవాఖాన ఉంది వర్ధవెల్లికి. అవి ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. కానీ ఏంటంటే ఎలక్ట్రిక్ సప్లై వాటర్ ఫెసిలిటీ మేము వాటర్ ట్యాంక్ కూడా రిక్వైర్మెంట్ కోరుకుంటున్నాము. అవి 2 ఫెసిలిటీస్ క్లియర్ అయిపోతే మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓన్లీ కొన్ని మైన్యూట్ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ క్లియర్ అయిపోతే ఇష్యూస్ ఏం లేవు. ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీగా మేము వర్క్ స్టార్ట్ చేసేస్తాం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ లో చేరికలు జరిగాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అక్రమాలకు పాల్పడిందన్నారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. 10 ఏళ్లలో ఏ రైతుకు ₹1 నష్టపరిహారం ఇవ్వని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పొలాల బాట పట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, వంగ గిరిధర్ రెడ్డి కార్యకర్తలు ఉన్నారు. ఈ ప్రాంతానికి కాదు, ఈ దేశానికి కూడా నరేంద్ర మోడీ గారు వెలగబెట్టింది ఏందో, మన బ్యాంకు ఖాతాలకు 15 లక్షల రూపాయలు వచ్చినాయని చెప్పుకుంటారు. అడగాలి. మరి సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తాన్న వ్యక్తి ఇలా మనకు సంవత్సరానికి మన నిరుద్యోగులకు 1 కోటి ఉద్యోగాలు ఇచ్చిందని అడగాలి. ఇలా రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే ఢిల్లీ పరిసర వీధుల్లో అనేక మంది రైతులు, వేలాది మంది రైతులు ఇలా ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి వస్తుంటే వాళ్ళ మీద ఏ విధంగా బాష్పవాయువు ప్రయోగించి రైతులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న అందరూ కూడా ఒకసారి గమనించాలి. అలా దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. కన్న తల్లి కన్న పిల్లల పైన కన్న తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. ఈ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ కన్న బిడ్డ తెలంగాణ, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి భారతదేశానికి కూడా కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఇలా ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మీ అందరినీ కూడా సాధారణంగా శిరస్సు వంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి పాత కొత్త అని ఏమి తేడాలు లేకుండా పాత కొత్తల మేలు కలయికనే చాలా పవిత్రంగా ఉంటుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అధ్యక్షుడు కౌశల్ రాముల ఆధ్వర్యంలో పంప్ ఆపరేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏళ్ల నుంచి పంచాయతీలో గ్రామీణ నీటి సరఫరా కార్మికులుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వాలు గుర్తించడం లేదన్నారు. కేవలం 9,000 వేతనం చెల్లించి 16 గంటల పాటు పనిచేస్తున్నారని వాపోయారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. తమకు 25,000 రూపాయల కనీస వేతనం చెల్లించడంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సీత గౌరవనీయులైన పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి అయ్యా మా మనవి ఏమనగా, మేము ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నీటి సరఫరా సిబ్బందిని మేము ఒక కమిటీ ఏర్పరచుకున్నాం. మేము పొద్దున 4 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల దాకా పని చేయుచున్నాం. మా పనికి తగ్గ వేతనము ఇవ్వడం లేదు, మాకు ఎవరికి రెగ్యులర్ చేయడం లేదు. ఇట్టి వేతనం నుంచి అప్పుడప్పుడు డ్యూటీలకు బంద్ అయినప్పుడు వివిధ గ్రామాలలో కట్ చేయుచున్నారు. కాబట్టి వివిధ గ్రామాలలో కొంతమంది సిబ్బందిని తాకిలు కడగాలి, పొక్కలు తీయాలని నానా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి తక్షణమే మీరు స్పందించి గ్రామీణ నీటి సరఫరా సిబ్బందిని రెగ్యులర్ చేస్తూ వాళ్ళకి తగిన వేతనము ఇవ్వగలని మా యొక్క మనవి. ఇప్పుడు పొద్దుగాల ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వర్క్ చేస్తున్నాం. చేసినప్పటికీ మాకు పనికి తగ్గట్టు గుర్తింపు అంటూ లేదు. పంచాయతీ కార్యదర్శులు కానీ వివిధ గ్రామాలలో కానీ ఏ గ్రామాలలో అయినా కానీ పంచాయతీ కార్యదర్శులు మీరు ట్యాంకులు కడగాలి, సరే కడిగినా కానీ వాళ్ళు ఫోర్సే. ఎక్కరాని ట్యాంకులు కూడా మీరు ఎక్కాలో చేయాలని అట్లా ఫోర్సే. ట్యాంకుల కింద గడ్డి ఎక్కేసుకోమంటారు, మేమే తవ్వుకోమంటారు. లైన్లు పలిగిపోయినాయంటే మీరే తవ్వుకోవాలి, మీరే చేసుకోవాలి అని అంటారు.
ఇట్లా ఇబ్బంది పెడుతురు. మాకు ఇచ్చే 9,500 సాలరీ కూడా అలాగే కడి చేసుకొని వేరే క్యాండిడేట్ను ఎలక్ట్రీషియన్కో దేనికో అయినా అదనంగా సిబ్బందిని పెట్టుకొని అలా వచ్చిన సాలరీతోటి కడిగేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లేంది మా సాలరీ మీరు ఎందుకు కడిగేసి ఇస్తారు అంటే మరి వాళ్ళకి చేసే పని మీరు చెయ్యండి, నీళ్ళు పెట్టుకుంటే ఆ పని చెయ్యరు, మీరు ఒకటే పని చేస్తారా, మీరు వాటర్ పెడుతురు, మీకు ఏం బరువు అవుతుంది, ఏమి ఇబ్బంది అవుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లి గ్రామంలో ఉన్న పెద్ద చెరువులో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా పెద్ద చెరువు నింపేవారు. ఈ చెరువు ఆయకట్టు కింద దాదాపు 2,500 ఎకరాలు ఉండగా చెరువులో చేపలు పెంచుతూ ఎంతో మంది మత్స్యకారులు ఉపాధి పొందేవారు. అయితే ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు వదలకపోవడంతో పెద్ద చెరువు ఎండిపోతుందని రైతులు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి పెద్ద చెరువును నీటితో నింపి రైతులు మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. పంట శివదశకు వచ్చింది, వాటర్ కెపాసిటీ తక్కువ ఉండి వాటర్ లేక ఇప్పుడు పూర్తి డెప్త్ స్టోరేజ్ అడుగు నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అది కూడా పండుతో ఏమవుతుందో డౌట్ ఉంది. రైతులు కొంచెం అధైర్యపడతారు. కాబట్టి అధికారులు స్పందించి ఇప్పుడైనా కూడా ఈ నీళ్ళతోటి బయటపడితే మేము అదృష్టవంతం. లేకుంటే అధికారులు స్పందించి ఈ సీజన్లో కనుక ఈ ఎండాకాలంలో ఈ మట్టిని కనుక తరలిచ్చి ఈ చెరువు కనుక రిపేర్ చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యేకించి చేపలకు కానీ ఇక్కడ మత్స్యకారులు కానీ రైతులు కానీ దీని మీదనే ఆధారపడి ఉన్నారు. ఈ చుట్టు గ్రామాలు కానీ పశువులు కానీ ఇంకోటి కానీ అందరూ దీని మీద ఆధారపడిన వేరే సోర్సెస్ లేదు ఇక్కడ జనాలకు. కాబట్టి ప్రత్యేకించి ఇంత పెద్ద చెరువు ఇప్పుడు కట్టాలంటే 1,000 కోట్లు అవుతున్నాయి. 100 కోట్లు 1,000 కోట్లు పెట్టినా కూడా ఇంత వాల్యుబుల్ ల్యాండ్ దొరకదు, ఇంత పెద్ద చెరువు నిర్మాణం కాదు. కాబట్టి ఇంతకుముందు గత ప్రభుత్వం ఒక ప్రకటన మాత్రం చేసిండ్రు, 5 కోట్ల రూపాయలు మంజూరు అయినాయని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఎస్టిమేట్ పోయి వాపస్ వచ్చినాయి. అది రాలేదు పోలేదు. లైనింగ్ వచ్చిందని చెప్పిండ్రు. ప్రధాన కాలువ లైనింగ్ వచ్చిన 5 కోట్లు మంజూరు అయినాయి చెప్పిండ్రు. మంజూరు రాలేదు. మళ్ళా ప్రతిపాదనలు పంపినప్పుడు ఇప్పటి వరకు రాలేదు. ఆ కాలువ లైనింగ్ కోసం ఒక 5 కోట్లు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సదయ్య గౌడ్ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ లోని డాక్టర్ దేవులపల్లి రామానుజారావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో జరిగిన ఉగాది ఉత్సవాల్లో భాగంగా నంది అవార్డులు ప్రదానం చేశారు. ఈ మేరకు పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు సదయ్య గౌడ్ కు జాతీయ ఉగాది నంది పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సదయ్య గౌడ్ ను పలువురు అభినందించారు. సరిగ్గా చూడండి. సరిగ్గా చూడండి. వనవాసంలో భాగంగా శ్రీరాముడు సీతమ్మ తల్లితో కలిసి పర్ణశాల నిర్మించుకున్న ప్రదేశానికి పంచవటి అని పేరు. 5 పెద్ద వృక్షాలు ఒకే చోట ఉండడంతో ఈ ప్రాంతానికి పంచవటి అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. పంచవటి క్షేత్రంలోని చెట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని కొందరి విశ్వాసం. సరిగ్గా అలాంటి క్షేత్రమే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఉన్నది. ఆధ్యాత్మిక శోభతో నిత్యం కళకళ్లాడే పంచవటి క్షేత్రంలోని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మర్రి, రావి, వేప, ఉసిరి, మారేడు చెట్లు కలిసి ఉన్న ప్రదేశాన్ని పంచవటి అని పిలుస్తూ ఉంటారు. ఇలా 5 చెట్లు ఒకే చోట కలిగి ఉండడం చాలా అరుదు. ఇలాంటి పంచవటి క్షేత్రమే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లిలో ఉంది. ఈ ప్రాంతంలో ఒకే చోట 5 వృక్షాలు కలిసి ఉంటాయి. భక్తుల రాకతో ఈ క్షేత్రం రద్దీగా ఉంటుంది. చెట్టును వ్రటవృక్షమని కూడా అంటారు. విష్ణుమూర్తి అంశగా భావిస్తారు. వటవృక్షం కిందే శ్రీకృష్ణుడు గీతను బోధించినట్టు పురాణాలు చెప్తున్నాయి. మారేడు చెట్టును బిల్వ వృక్షమని కూడా పిలుస్తారు. బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని పెద్దలు చెబుతారు. శివ పూజలో వీటికి ప్రత్యేక స్థానముంది. రావి చెట్టును అశ్వత్థ వృక్షమంటారు. పలు దేవతామూర్తులు ఈ చెట్టు నీడలోనే ఆరాధింపబడ్డారని చెబుతూ ఉంటారు. బుద్ధుడికి జ్ఞానోదయమైంది కూడా రావి చెట్టు కిందనే కావడంతో దీన్ని బోధి వృక్షమని కూడా పిలుస్తూ ఉంటారు. వేప చెట్టును నింబవృక్షమని కూడా అంటారు. సాయిబాబా జీవితంలో ఈ చెట్టుకు ప్రత్యేక స్థానముంది. ఉసిరి చెట్టును అమలక వృక్షమని కూడా పిలుస్తారు.
నదీ స్నానాలు, నదీమ తల్లి పూజలు, దీపారాధనల్లో ఉసిరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ 5 వృక్షాలతో ఆధ్యాత్మికంగానే కాక ఆరోగ్యపరంగానూ ప్రయోజనం ఉంటుందని ప్రజలు నమ్ముతూ మల్లన్న ఆలయ ఆవరణలో మామిడి వెంకట్రెడ్డి అనే గ్రామస్తుడు 40 ఏండ్ల క్రితం 5 మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దయ్యాయి. లాలపల్లికి చెందిన వెంకట్రెడ్డి తీర్థయాత్రల్లో భాగంగా సీతమ్మవారు కొలువుదీరిన పంచవటి క్షేత్రాన్ని దర్శించాడు. అక్కడి నుండి చెట్లను తీసుకొని వచ్చి లాలపల్లిలో నాటినట్టు స్థానికులు చెప్తున్నారు. మల్లన్న గుడి కోసం సుమారు 5 ఎకరాల స్థలాన్ని ఆయన విరాళంగా ఇచ్చారు. 40 ఏండ్ల నుండి గ్రామస్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు వెంకటరెడ్డి కుమారుడు రవీందర్ రెడ్డి చూస్తున్నారు. ప్రాంగణంలో పంచవటి అనే చెట్లు నాటడం జరిగింది. పంచవటి అంటే రావి, వేప, మర్రి, జువ్వి, మేడి, ఈ 5 రకాల చెట్లు చాలా ప్రాశస్త్యంతో కూడుకున్నటువంటివి. వీటిని పురాణాలలో చాలా గొప్ప శక్తివంతమైనటువంటి చెట్లుగా పేర్కొనడం జరిగింది. వీటి చుట్టూ 1 కోటి జపాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక ప్రదక్షిణ చేసినట్టయితే మనకు అంతే పుణ్యం వస్తుంది. వివిధ గ్రామాల నుండి కూడా చాలామందికి దీని చెట్ల ప్రాశస్త్యం తెలియదు. చాలామంది ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసినట్టయితే సంతానం లేని వారికి సంతానం, దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళకు దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి. తర్వాత మానసిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మానసిక వ్యాధులు నయమవుతాయి. ఇది చాలా పటిష్టమైనటువంటి బలమైనటువంటి శక్తి కలిగినటువంటి చెట్లు. ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఆక్రమించుకోకుండా దీన్ని కట్టుదిట్టంగా ఉంచి ఈ స్థలాన్ని దేవస్థానానికి ఉంచడం జరిగింది. ఆ విధంగా ఉండడం వల్ల ఈరోజు దేవస్థాన ప్రాంగణం చుట్టూ చెట్లతోని కలకలలాడుతుంది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకులు కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కొరకు శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. ఈ పంచవటి క్షేత్రానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. పంచవటి చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో పాటు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. గ్రామంలో ఇలాంటి పుణ్యక్షేత్రం ఉండడం స్థానికులు అదృష్టంగా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పంచవటి క్షేత్రాన్ని దర్శించుకోవాలని వారు కోరుతున్నారు. మా లాలపల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర పంచవటి చెట్లు అని ఉండడం జరిగింది. ఆ చెట్లను మా పెదవ పైన మామిడి వెంకరెడ్డి గారు అని నాటడం జరిగింది గత 50 సంవత్సరాల నుండి. ఆ 50 సంవత్సరాలు ఇప్పుడు పంచవటి 5 చెట్ల ప్రాముఖ్యత ఏంటంటే 5 ఇక్కడ దానికి ఏ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కానీ, ఏవి ఉన్నా ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉన్నా కానీ చెట్ల చుట్టూ తిరిగితే ఎంతో కోటి జపాలు చేసినంత ఇది ఇవి ఉండడం మీకు లాలపల్లి గ్రామానికి అదృష్టం. ఎందుకంటే ఆ చెట్ల చుట్టూ తిరగాలి, అవి ఊక తాకకూడదు. ఎందుకంటే తాకితే ప్రాముఖ్యత తాకకుండా మనం గోడ పెట్టడం జరిగింది. ఇంకా లోపల కూడా గోడ ఏర్పాటు చేయడానికి మా ఆలయ కమిటీ కానీ, తర్వాత ఊరి గ్రామ పెద్దలం కానీ చేయడానికి అది గోడ పెట్టడానికి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారుని భగభగతో ప్రజలు అల్లాడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా నెల ముందుగానే ఎండలు మండిపోతూ ఉండడంతో రోజువారీ పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం వేళలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు పలు సూచనలు చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ముఖ్యంగా ఈరోజు మనము ఈ 10 రోజుల నుంచి ఎండ తీవ్రత బాగా ఉంది కాబట్టి సో గర్భిణీ స్త్రీ అనేది డిహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంది. సో దాని లక్షణాలు మెయిన్గా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎండకు గురయ్యే అవకాశం ఉంది. సో మెయిన్గా వాటి లక్షణాలు ఏంటంటే బాగా నాలుక ఎండిపోవడము, నీరసం అవ్వడము, కళ్ళు తిరగడము ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో మెయిన్గా తీసుకోవాల్సిన వాళ్ళ జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కువ వాటర్ తాగడం, ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మంచి వాటర్ తాగడము, అండ్ లేకపోతే ORS, కొబ్బరి నీళ్ళు, జ్యూసెస్ ఇలాంటివి తీసుకోండి. ఇవన్నీ తీసుకున్నా కానీ ఒకవేళ నీరసం అలానే ఉంది అనుకుంటే దగ్గరలో ఉన్న నియర్ బై హాస్పిటల్స్కి వెళ్ళి కొంచెం IV ఫ్లూయిడ్స్ అలాంటివి పెట్టుకోవడం మంచిది. మెయిన్గా ఏమైనా అవసరం ఉంటేనే మాత్రమే బయటికి వెళ్ళడానికి చూసుకోండి. ఖచ్చితంగా ఛత్రి కానీ, తల రుమాలు కానీ, మరియు టోపీ కానీ ఇలాంటివి పెట్టుకొని ఉండాలి. ఎవరు కూడా ఖచ్చితంగా బయట ప్రదేశంలో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ORS తీసుకుంటూ, కొబ్బరి బొండాలు, చల్లని ద్రవ పదార్థాలు తీసుకుంటూ తమ బాడీని చల్లబరిచే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే బాగా అధిక ఉష్ణోగ్రత ఉన్న సమయంలో బాడీ
ఈ యొక్క టెంపరేచర్ను కోల్పోయే స్థితి ఉంటుంది కాబట్టి అప్పుడు సన్ స్ట్రోక్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తుల్ని వెంటనే తీసుకెళ్ళి తడిగుడ్డ రుమాలతో కానీ తడిగుడ్డతో కానీ తుడిచి వాళ్ళకు చల్లని ద్రావణాలు అందించాలి. అందించిన తర్వాత వాళ్ళు ఒకవేళ కోలుకుంటే సరే, లేకపోతే వామిటింగ్ కానీ హెడేక్ కానీ తర్వాత నీరసంగా పడిపోవడం కానీ ఉంటే దగ్గరున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇళ్ళతకుంట కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం. వాకర్స్ చిరు వ్యాపారులతో మాటామంతి. ధాన్యం కుప్పలను పరిశీలించిన బీజేపీ నాయకులు. కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్. పదిహేను నుంచి ఇల్లంతకుంట సీతారాముల ఆలయంలో బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లు పరిశీలించిన ఆర్డీఓ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.